హలో హాయ్ డియర్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గ్రీన్ గ్రేప్స్ పెట్టుకున్నాను. ఇవి స్వీట్ సీడ్లెస్ గ్రేప్స్ అనమాట. ఇవి ఇప్పుడు ఎక్కువగా మనకి మార్కెట్లో వస్తూ ఉన్నాయి కదా. ఈ సీడ్లెస్ గ్రేప్స్తో నేను కిస్మిస్ తయారు చేయబోతున్నాను. కిస్మిస్ తయారు చేసుకోవటం చాలా చాలా ఈజీ. అంటే బయట దొరుకుతున్నాయి కదా, కొనుక్కోవచ్చు కదా అనుకుంటే ఇవి కొంచెం మనం హెల్దీ ఇదనమాట. శుభ్రం చేసుకుని అన్నీ చేసుకుని మనం చేసుకున్నాం అనే తృప్తి కూడా ఉంటుంది కదా. టైం ఉంటే తప్పకుండా చేసుకోండి. ఇది మనం కిస్మిస్ని మనం ఎండాకాలం మనకి అంటే చాలా వరకు బాడీ హీట్ ఎక్కుతుంది కదా వేడికి. అలాంటప్పుడు కూల్ చేయడానికి కొన్ని కిస్మిస్ని మనం రాత్రులు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుని దాన్ని మార్నింగే బాగా క్రష్ చేసేసి పిసికేసి ఆ నీళ్లు తాగటం వలన మనకి మంచిగా ఒంట్లో ఉన్న వేడంతా కూడా పోతుంది. తర్వాత మనం పారిడ్జెస్లో, తర్వాత స్వీట్స్లో, పాయసం ఇవన్నీ చేసుకునేటప్పుడు మనకు తప్పనిసరిగా కిస్మిస్ కావాలి. కనుక ఈ కిస్మిస్ని తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టి నీళ్లు వేడి చేశాను. ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో మనం కొంచెంగా వేడెక్కుతున్నాయి కదా, ఇట్లాగా వేసేసుకుందాం. ఇవి ఒక 300 గ్రామ్స్ అనమాట. కొంచెం ఫ్లేము హైలోనే పెట్టాను. ఇప్పుడు కొంచెం ఇవన్నీ కూడా మంచిగా ఉడికి ఇట్లాగా పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చేటప్పుడు నేను అక్కడ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇవి ఉడికేటప్పుడు వేసుకోవడానికి ఒక పాత్ర, దాని మీద ఒక టవల్ వేసి పెట్టుకున్నాను. తర్వాత కిందన ఇవి డ్రై చేసుకోవడానికి ఇది ఎండలో రేపు పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా ఇవి ఎలాగ కలర్ మారుతున్నాయో. ఇప్పుడు నేను దీన్ని ఒక 5 మినిట్స్గా ఇట్లాగే ఉడకనిస్తున్నాను. ఇట్లా కలర్ మారిపోయింది చూడండి బాగా. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నా. అన్నిటినీ కొంచెం పైకి రానిద్దాం, ఉడికి పైకి వస్తాయన్నమాట. ఇక ఇందులో మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదు, ఏం వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇట్లా అన్నీ పైకి వస్తున్నాయి కదా. చూడండి కలర్ ఎట్లా మారిపోయిందో. ఇక్కడైతే తెల్లగా కనబడుతున్నాయి మాకు, చాలా వైట్గా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కొంచెం ఇట్లా పైకి వచ్చేసినప్పుడు తీసేద్దాం. చాలా చూసారు, ఒక 5 నిమిషాల పని ఇది. ఇప్పుడు ఇలా చాలా తెల్లగా అయిపోతున్నాయి అన్నమాట ఇవి. వీటిని నేను ఇలాగా టవర్లో వేసుకుంటున్నాను. ఇట్లాగా ఈ టవర్లో వేసుకుంటా. ఒక్కసారి చూడండి, అన్నీ కూడా పైకి వచ్చేసినాయి. ఇక్కడ అన్నీ పైకి వచ్చేసినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూస్తే కూడా మీకు తెలుస్తుంది, వాటర్ సెటిల్ అయిన తర్వాత అన్నీ పైకి వచ్చేసినాయి. ఇప్పుడు తీసి వేసేస్తున్నా. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్. చూస్తున్నారు కదా, వీటన్నిటిని కూడా కొంచెం ఆరనిద్దాము. ఆరనిచ్చి తర్వాత ఇట్లాగా ఒకటొకటిగా కొంచెం గ్యాప్లో ఇలా పరిచి పెట్టేసుకుంటే ఆరిపోతాయి. చూడండి, వీటిని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లాగా జరుపుకుందాము. ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ నెమ్మదిగా ఇట్లా జరుపుకుంటే కొంచెం అన్ని పక్కల గాలి తగ్గుతుంది కదా. తగిలి మంచిగా కొంచెం గాలిలో ఆరిపోతాయి. తర్వాత కాసేపు నేను ఎండలో కూడా పెట్టాలనుకుంటున్నాను. ఎండ ఉంది కనుక ఇప్పుడు. లేకపోతే మీరు ఏదైనా టేబుల్ మీద కూడా మంచి క్లాత్ మీద అట్లా పెట్టేసేసుకుంటే ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి. తర్వాత మంచిగా ఆరిపోవాలి. చాలా డ్రైగా అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఇవి బాగుంటాయి. ఎన్నాళ్ళన్నా పాడవు. అంటే తడి ఉంటే పాడవుతుందన్న దానికి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. ఇలాగే ఒక గుడ్డ మీద మంచి శుభ్రమైన
క్లాత్ ఏదైనా అంటే టవల్ మీద కానీ దేని మీద అయినా సరే వేసుకోండి. ఇవి డ్రై అయ్యేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. బాగున్నాయి కదా చాలా. మీకు తర్వాత మళ్ళీ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చక్కగా ఇంత బాగా ఎండిపోయినాయి కదా ఇవి. చూడండి చక్కగాను గలగల్లాడుతూ ఉన్నాయి. చూడండి ద డిఫరెన్స్. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండినాయో. 24 hours అనమాట. అట్లాగే మనం ఫ్యాన్లో పెట్టుకున్నా కూడా ఈ ఎండకి ఎండిపోతాయి. తప్పకుండా చేసుకోండి. ఈ గ్రేప్స్కి వాటికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. చాలా చాలా స్వీట్గా చాలా చాలా బాగున్నాయి, మంచిగా వడిలిపోయినాయి. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. భలే బాగుంటుంది, చక్కగా ఎగ్జైటింగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.